దివిసీమ మహోన్నత వారసత్వం నిలిపేలా విద్యార్థులు ఎదగాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. అవనిగడ్డలోని ప్రభుత్వ హైస్కూల్లో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న మండలి బుద్ధప్రసాద్ ప్రతి విద్యార్థి పరిపూర్ణ విజ్ఞానవంతుడు కావాలన్నారు. మాతృభాషపై పట్టు సాధించాలన్నారు. ఇతర భాషలు నేర్చుకుంటూ తెలుగు కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తెలుగు జాతి అని చెప్తాం. తెలుగు జాతి ఎట్లా అయింది? మన భాష పూర్వకంగా ఏర్పడ్డ జాతి. ఎప్పుడైతే భాష నశిస్తో అప్పుడు జాతి నశిస్తున్న సత్యాన్ని మనందరూ కూడా గుర్తెరగాల్సిన అవసరం అంతేనా. ఇంగ్లీషు అంతర్జాతీయ భాష. ఇంగ్లీష్ని మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. అలాగే హిందీ మనకు జాతీయ భాష. మన ఉత్తర భారతానికి వెళ్తే అంతా హిందీలోనే మాట్లాడతారు తప్ప వాళ్ళు ఇంగ్లీషు మాట్లాడరు, తెలుగు మాట్లాడరు. అంచేత మన హిందీ కూడా నేర్చుకోవాలి. మీకు హిందీ కూడా ఉంటుంది. అయితే ఆ రెండు భాషలు నేర్చుకుంటూ తెలుగును మాత్రం మనం మర్చిపోకూడదు. ఎందుకంటే తెలుగు మన అమ్మ భాష. మన అమ్మ భాషని మనం పరిపూర్ణులుగా ఉండాలి. బాగా రాయటం, చదవటం నేర్చుకోవాలి. మనకి 1000 ఏళ్ళ మన సాహిత్యవేత్తలందరూ కూడా ఇక్కడ వేషాలు వేసుకుని మన ముందున్నారు. ఈ సాహిత్యం అంతా కూడా భాష మరుగున పడితే, మీరు కానీ అక్షరాలు నేర్వని జాతిగా తయారైతే ఈయన సాహిత్యం అంతా కూడా ఏమైపోద్దో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే 2500 సంవత్సరాల మహోన్నతమైన చరిత్ర మన తెలుగు జాతి. ఆ జాతి చరిత్రని నిలబెట్టే వ్యక్తులుగా మనందరం కూడా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ స్ఫూర్తితో మనం ఎదగాలని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మీరు ఇంగ్లీష్లో ప్రావీణ్యులు కండి, సంతోషం, కానీ తెలుగును మాత్రం దయచేసి మర్చిపోకండి అని చెప్పి మాత్రం మనందరినీ కూడా నేను కోరుతాను. ఎందుకంటే ఇది మన భాష, మన అమ్మ భాష, మన జాతి భాష. ఆ భాషను మనం కాపాడుకోవాలి. మరి ఎక్కడికైనా వెళ్తే మీరు తెలుగు వాళ్ళు అంటారు, అంతేగాని ఇంగ్లీష్ వాళ్ళు అనరు కదా. ఇంగ్లీష్ వాళ్ళలాగా మనం ఇంగ్లీష్ మాట్లాడలేం ఎంత చదివినా. అంచేత ఆ రకంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని మనం చేయాలని చెప్పి మాత్రం కోరుకుంటూ, అలాగే ఈరోజు ప్రత్యేకించి స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కోసం ఇక్కడ మీకు ఏర్పాటు చేశారు. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కూడా చేయబోతున్నారు. స్వచ్ఛత గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు ఎంత చక్కగా స్నానం చేసి మంచి దుస్తులు వేసుకుని మీరు ఎంత స్వచ్ఛతగా ఉండాలని చెప్పి మీరు ప్రయత్నం చేస్తారో, అలాగే మీ పాఠశాల కూడా